హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. గుమగుమలాడే గరం మసాలా వెజ్కి నాన్ వెజ్కి సింపుల్గా మన ఇంట్లోనే ఫ్రెష్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 4 స్టార్ అనాసలు, ఒక్కొక్క ఇంచి 4 దాల్చిన చెక్కలు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 5 నల్ల యాలకులు, 1/2 టీ స్పూన్ తోక మిరియాలు, 1 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు, 1/2 జాజికాయ. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో టు మీడియం హీట్లో పెట్టుకుని చక్కగా అన్నీ ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. వేయించుకునేటప్పుడు మీకు గుమాళించే పరిమళం వంటిల్లంతా వచ్చేస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. గరం మసాలా ఎక్కువ రోజు నిలవ ఉంటాకి 1/2 టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకుని ఆ వేడిలోనే బాగా కలుపుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా 5 నిమిషాల్లో మీ ఇంట్లోనే హెల్తీగా గరం మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కాకోకుండా ఇలా గ్లాస్ బాటిల్లో తీసుకుని ఎంజాయ్ చేయండి. I hope you like this video. See you in the next video. Until then, bye bye.